మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. నేను ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీసుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉందనే చెప్పండి మేడం, ఉందనే చెప్పండి. ఏ హాస్పిటల్ చెప్పండి సార్. చెప్పండి. ఉందని సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. సంజీవని హాస్పిటల్ రైల్వే కోడ్. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామని ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ సిజేరియన్ కానీ అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు సార్. అంటే అబార్షన్ చేయలేదు. అబార్షన్ చేసేటట్టుంటే మేము ప్రతిదీను రికార్డెడ్గా ఇట్లా ఓటీలో రాస్తాము. మేము కిట్ అమ్మిన విషయం అయితే వాస్తవము. 5వ తేదీన హర్షవీణ గారికి అమ్మిన విషయం వాస్తవము. ఇది మా ఓటీ రిజిస్టర్ అండి. ప్రతి కేసు, కనీసం కుట్టు వేసిన కేసు కూడా మేము ఖచ్చితంగా రికార్డ్ చేస్తాము. ఆవిడ వచ్చిన టైమింగు ఇది కూడా హర్షవీణ గారు 29 ఫిమేల్, మంజు యాదవ్ గారి కన్సల్టేషన్, ఆవిడ గైనకాలజిస్ట్ 11:30కి వచ్చారు. 12:10 కల్లా వెళ్ళిపోయారు. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మాకు ఎటువంటి మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. అంటే అయితే మా పైన ఏదైతే ఆరోపించబడ్డారో అది పూర్తిగా అవాస్తవం అండి.